అమ్మ చనిపోయిందిరా అంటూ విదేశాల్లో ఉన్న కుమారుడికి ఏడుస్తూ ఫోన్ చేశాడు. ఇక మనకు దిక్కెవరు తల్లి అంటూ కన్న కుమార్తెని పట్టుకొని భోరుమన్నాడు. నిద్రలోనే గుండెపోటుతో భార్య కాలం చేసిందని బాధపడ్డాడు. కన్న బిడ్డలు సహా బంధువులంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. నెలలు గడిచాయి. భార్య పోయిందన్న బాధ ఏమాత్రం లేదు సరికదా, ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. అనుమానం వచ్చిన కుమారుడు ఫోన్ తెరిచి చూస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. అసలు ఆ ఫోన్లో ఏముంది? తండ్రిని చూసి ఆ బిడ్డలు ఎందుకు భయపడుతున్నారు? పండు మనసు బాలే పండు. ఏమైందమ్మా? మన ఇంటి దగ్గర ఉన్నప్పుడే బాగుంది. ఏమైందమ్మా మనసు బాగోక? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఏంది నాకేంటి పరిష్కారం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎట్లా ఇప్పుడు సెటిల్ అయ్యేది ఎట్లా? అదేమి ఇంటికి రావట్లేదు అంటున్నావు నువ్వు, వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చెయ్యమా? చేస్తానమ్మా, ఇవాళ చేస్తాను. నీకు అబ్బుగాడికి చెప్పు, అబ్బుగాడు ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బుగాడు తాను అబ్బుగాడు వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తాడు. ఇట్లా అంటుందిరా నీరసంగా ఉందిరా అన్నాం అనుకో, ఆ అబ్బుగాడు చేస్తాడు ఫోన్. అమ్మా మా అమ్మమ్మకి బాగోలేదంట, అమ్మమ్మ వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆడు ఫోన్ చేస్తాడు. అది వస్తారు కదా, వచ్చినప్పుడు 2 రోజులు నీరసంగా ఉంటది కదా, వచ్చినప్పుడు ఓపెన్ అవ్వు. అది 2 రోజుల నుంచి అయితే బాగోట్లేదయ్యా, హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటా అంటుంది, కానీ ఏం చెప్పట్లేదు. తాను వెళ్దాం హాస్పిటల్కి, ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో, ఇవాళ నైట్ కంప్లీట్ చేసే. సరే 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 వెళ్దామన్నాం కత్తయ్యా, నువ్వేగా రేపు వెళ్దామన్నావు. సరే అన్నాను కదా నేను, మరి ఈ లోపు ఆమెకు అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా అనొచ్చు. అట్లా ఇవాళ వెళ్దాంలే సాయంత్రం అంటే పగలు చేసేసి, లేదు రేపు పొద్దునే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి, చేసేసి ఏమీ తెలియనట్టే ఫైల్ తీసుకొని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి నీకేం తెలియనట్టుగా తర్వాత జరిగింది. మరి నేను అడగడానికి పనికి రావద్దు, అందుకే అంత జాగ్రత్తగా నేను చెప్పాను. అదంటే దానికంటే తెలియలేదు నీకేమైంది ప్రసాద్ అంటారు, రేటు వచ్చి నీ మీద పడతారు మళ్ళీ. అది నిన్ను ఎవరు అడగడానికి కూడా నాదేం తప్పు లేదు, నేను ప్రసాద్ ఏం లేదు మొత్తం మా కూతురిది అన్నట్టుగా వాళ్ళే అనుకోవాలి. అది ఏం చేస్తావు ఎట్లా చేస్తావు జాగ్రత్త. మరి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. చూశారు కదా, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టే మాటలు. భార్యను ఎలా చంపాలో ప్రియుడికి పోసగుచ్చినట్లు చెబుతోంది ప్రియురాలు. వివాహేతర సంబంధంతో వాళ్ళ జీవితంలో అడుగుపెట్టి ఏకంగా ఆ ఇంటి ఇల్లాలు అడ్డు తొలగించడానికి ఆ మాయిలేడి పన్నిన వలలో చిక్కి బంగారం లాంటి భార్యను హత్య చేశాడు. ఇప్పుడు కన్న బిడ్డలను సైతం చంపేందుకు వెనకాడటం లేదు. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి భార్య బిడ్డలతో కలిసి నివసిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే గడించిన ప్రసాద్ చౌదరి కుమారుడు ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లగా, కుమార్తె హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే పోరంకిలోనే ఉండే బ్యూటీషియన్ ఆకునూరు ఝాన్సీ అప్పుడప్పుడు ప్రసాద్ ఇంటికి వచ్చి వాళ్ళ భార్య రేణుకాదేవికి మేకప్ వేస్తూ ఉండేది. ఆ క్రమంలో ప్రసాద్కు ఝాన్సీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్య రేణుకాదేవికి తెలిసి పలుమార్లు మందలించినప్పటికీ వారి తీరులో మార్పు రాలేదు. పిల్లలిద్దరూ వేరువేరు చోట్ల ఉండటంతో రేణుకాదేవి అడ్డు తొలగిస్తే తానే ఆ ఇంటికి మహారాణిలా ఉండొచ్చని ఝాన్సీ పథకం వేసింది. ప్రసాద్ చౌదరిపై ఎలాంటి అనుమానం రాకుండా ఈ హత్య చెయ్యాలని పన్నాగం పన్నింది. ఆమె చెప్పినట్లే పల్లరసంలో నిద్రమాత్రలు కలిపి భార్యకు తాగించిన తర్వాత ముఖంపై దిండు వేసి నొక్కి ఊపిరాడకుండా చేసి భర్త చంపేశాడు. పక్కగదిలో నిద్రపోతున్న అత్తామామలను లేపి భార్య చనిపోయిందంటూ అందరినీ నమ్మించాడు. అనారోగ్యంతోనే మృతి చెందిందంటూ బంధువులతో పాటు పిల్లలను నమ్మించాడు. తల్లి మరణం తర్వాత కుమారుడు కుమార్తె ఇద్దరూ తిరిగి వెళ్లకుండా పోరంకిలోనే ఉండటంతో ప్రసాద్ వేసిన పథకం బెడిసికొట్టింది. పైగా తండ్రి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో అతని ఫోన్ తీసి చూడగా ప్రియురాలితో మాట్లాడిన ఆడియో రికార్డులు, కుట్రలు బయటపడ్డాయి. అమ్మగారు చనిపోయారని చెప్పి నేను ఇండియా రావటం జరిగింది. మేము బాధలో నుంచి బయటికి రావడానికి ఒక 5 నుంచి 6 నెలలు టైం పట్టింది. కొన్ని రోజులకి మా నాన్నగారి ప్రవర్తనలో మార్పులు రావటంతో మేము ఆయన మీద ఒక కన్ను వేసుకొని చూసుకుంటా ఉన్నాము. అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పి తరచుగా ఎక్కువ ఫోన్స్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
ఒకరోజు ఫోన్ తీసుకొని చెక్ చేస్తే అందులో భయంకరమైన నిజాలు ఉన్నాయి. సో అవి నేను నా ఫోన్లోకి షేర్ చేసుకొని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మరీ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని చెప్పి ఏ కుటుంబంలోనూ జరగలేదు. కానీ ఒక అక్రమ సంబంధానికి ఒక అమ్మాయి కోసం మా తల్లిని చంపేశాడు. కన్న తండ్రే ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదని, ఇప్పుడు తమను కూడా చంపడానికి కుట్రలు చేస్తున్నాడని కుమార్తె భయపడుతోంది. మా తండ్రి ముక్కాంల ప్రసాద్ చౌదరి అండ్ ఆకునూరు ఝాన్సీ వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంతో ఉండి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి అతి దారుణంగా మర్డర్ చేయడం జరిగింది. సో అది మేము తెలుసుకొని కేసు ఫైల్ చేయడం జరిగింది. చాలా అతి దారుణమైన విషయం ఇది. కాబట్టి మా పోలీసు వాళ్ళ నుంచి కానీ మాకు రక్షణ కల్పించాలి. అలాగే ఈ హత్య చేసిన వాళ్ళిద్దరిని కూడా శిక్షించాల్సిందే. మేము అసలు ఆ విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఇది చాలా అతి దారుణమైన విషయం. మేము చాలా కాలంగా అది తీసుకోలేకపోతున్నాం. ఇప్పటికీ చాలా బాధగా ఉందండి అది. సో తప్పు చేశాడు, ఆయనకు శిక్ష పడాల్సిందే. మా ఇద్దరిని కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోమని చాలా ఫోర్స్ పెట్టి ఆ తర్వాత తమ్ముడి మీద కూడా ఇలానే హత్య చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. ఆ విషయం మాకు తెలిసిన తర్వాత మాకు అప్పటి నుండి చాలా భయంగా ఉంది. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను కడతేర్చినప్పటికీ సెల్ ఫోన్ రికార్డింగులు అతని గుట్టును రట్టు చేశాయి. కన్న తల్లిని తండ్రే హత్య చేశాడని తెలిసి బిడ్డల మనసు తల్లడిల్లాయి. కంటికి రెప్పలా పెంచిన తల్లిని తండ్రే హతమార్చాడని తెలిసి తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ప్రియురాలి కోసం తమ ప్రాణాలకు కూడా ముప్పు తలపెట్టేలా ప్రయత్నిస్తున్నాడంటూ కుమార్తె, కుమారుడు భయంతో వణికిపోతున్నారు. అయితే పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేయగా ప్రసాద్ తల్లి, సోదరుడిపైన కేసు నమోదు చేశారు.